ఈ దినపు దేవుని యొక్క మాట రాజులు 2వ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము. ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష నందును. పాపము నిమిత్తము లేఖనాలు తెలియజేస్తూనే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. కాబట్టి మనుషుడు కలిగి ఉన్న పాపాన్ని బట్టి ప్రతి మనుషుడు తన పాప శిక్ష తానే పొందాలని లేఖనం తెలియజేస్తుంది. ఆ శిక్ష ఏంటనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అని వ్రాయబడి ఉంది. కాబట్టి పాప శిక్ష అయిన మరణం అనగా నిత్యాగ్ని గుండా నుంచి తప్పించడానికి యేసుప్రభువు వారి లోకంలోనికి వచ్చి ఆ పాప శిక్ష అంతా ఆయన భరించినటువంటి వాడు ఉన్నాడు. ఎవరైతే వారి యొక్క పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటారో వారిని ఆ పాప శిక్ష నుంచి ఆయన విడుదల పొందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన దగ్గర ఒప్పుకుని ఆ పాప శిక్ష నుంచి విడుదల పొందడానికి ముందుకు సాగుదుము గాక.